ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లో 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం వ్యవసాయం. ఇందులో 60-63 పేజీ వరకు. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. దేశంలో ఎంతమంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు? 2/3 మంది. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. దేశ జనాభాలో ఎంతమంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు? 3/2 మంది. మనం వినియోగించే ఆహారాన్ని చాలా వరకు ఉత్పత్తి చేసే ఏది ఒక ప్రాథమిక కార్యకలాపం? ఆహార ధాన్యాలతో పాటు ఇది వివిధ పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులను కూడా ఉత్పత్తి చేస్తుందంటే వ్యవసాయం. మనం వినియోగించే ఆహారాన్ని చాలా వరకు ఉత్పత్తి చేసే ఏది ఒక ప్రాథమిక కార్యకలాపం? ఆహార ధాన్యాలతో పాటు ఇది వివిధ పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులను కూడా ఉత్పత్తి చేస్తుందంటే వ్యవసాయం అనేది. వ్యవసాయ ముడి పదార్థాలపై ఆధారపడిన కొన్ని పరిశ్రమల పేర్లు చెప్పగలరా? పరిశ్రమల పేరు చెప్పమన్నారు, కొన్ని చెప్పండి. అంతేకాకుండా ఏ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి కూడా చేయబడుతుందంటే తేయాకు, కాఫీ, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి. అంతేకాకుండా ఏ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి కూడా చేయబడుతున్నది అంటే తేయాకు, కాఫీ, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి మన దేశం నుండి. తర్వాత వ్యవసాయం రకాలు. మన దేశంలో అనాదిగా వస్తున్న ఆర్థిక కార్యకలాపం వ్యవసాయం. గత కొన్ని సంవత్సరాలుగా ఏ లక్షణాలపై ఆధారపడి సాగు పద్ధతులు గణనీయంగా మారాయంటే భౌతిక పర్యావరణం, సాంకేతిక నైపుణ్యం మరియు సామాజిక సాంస్కృతిక పద్ధతుల వంటి లక్షణాలు. గత కొన్ని సంవత్సరాలుగా ఏ లక్షణాలపై ఆధారపడి సాగు పద్ధతులు గణనీయంగా మారాయంటే భౌతిక పర్యావరణం, సాంకేతిక నైపుణ్యం మరియు సామాజిక సాంస్కృతిక పద్ధతుల వంటి లక్షణాలు. వ్యవసాయం జీవనాధారం నుండి ఏ అవసరాలకు తగ్గట్టుగా మారుతూ ఉందంటే వాణిజ్య అవసరాలకు. వ్యవసాయం జీవనాధారం నుండి ఏ అవసరాలకు తగ్గట్టుగా మారుతూ ఉందంటే వాణిజ్య అవసరాలకు తగ్గట్టుగా. ప్రస్తుతం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ క్రింది వ్యవసాయ విధానాలు ఆచరణలో ఉన్నాయి. ఆదిమ జీవనాధార వ్యవసాయం. ప్రస్తుతం భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ క్రింది జీవనాధార వ్యవసాయ విధానాలు ఆచరణలో ఉన్నాయి. అందులో మొదటిది ఆదిమ జీవనాధార వ్యవసాయ విధానం. చూద్దాం. అసలు పేరు ఆదిమ జీవనాధార వ్యవసాయం. మనం జూమింగ్ వ్యవసాయం అంటాం మన దేశంలో. అట్ల గురించి చూద్దాం. ఏ వ్యవసాయం చిన్న కమతాల్లో పార, కత్తి, తవ్వే కర్రలు వంటి పురాతన పరికరాలు మరియు కుటుంబం లేదా సమూహ సభ్యుల సహాయంతో చేస్తారంటే ఆదిమ జీవనాధార వ్యవసాయం. ఏ వ్యవసాయం చిన్న కమతాలలో పార, కత్తి, తవ్వే కర్రలు వంటి పురాతన పరికరాలు మరియు కుటుంబం లేదా సమూహ సభ్యుల సహాయంతో చేస్తారంటే ఆదిమ జీవనాధార వ్యవసాయం. ఏ రకమైన వ్యవసాయం ఋతువులు, నేల యొక్క సహజ సారం మరియు ఇతర అనుకూల పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందంటే ఆదిమ జీవనాధార వ్యవసాయం. ఏ రకమైన వ్యవసాయం ఋతువులు, నేల యొక్క సహజ సారం మరియు ఇతర అనుకూల పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందంటే ఆదిమ జీవనాధార వ్యవసాయం. ఏది నరుకు మరియు కాల్చు పద్ధతిలో జరిగే వ్యవసాయం అంటే ఆదిమ జీవనాధార వ్యవసాయం. ఏది నరుకు మరియు కాల్చు పద్ధతిలో జరిగే వ్యవసాయం అంటే ఆదిమ జీవనాధార వ్యవసాయం. ఏ వ్యవసాయంలో రైతులు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి కొంత భూమిని చదును చేసి తృణధాన్యాలు మరియు ఇతర ఆహార పంటలను ఉత్పత్తి చేస్తారు. భూసారం తగ్గినప్పుడు రైతులు వేరొక ప్రాంతానికి మారి సాగు కోసం మరొక క్రొత్త భూమిని చదును చేస్తారు. ఆదిమ జీవనాధార వ్యవసాయం. ఏ వ్యవసాయంలో రైతులు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి కొంత భూమిని చదును చేసి తృణధాన్యాలు మరియు ఇతర ఆహార పంటలను ఉత్పత్తి చేస్తారు. భూసారం తగ్గినప్పుడు రైతులు వేరొక ప్రాంతానికి మారి సాగు కోసం మరొక కొత్త భూమిని చదును చేస్తారంటే ఆదిమ జీవనాధార వ్యవసాయం. ఈ రకమైన మార్పు ప్రకృతి సహజ ప్రక్రియల ద్వారా దీనిని తిరిగి నింపడానికి సహకరిస్తుందంటే నేల సారాన్ని. ఈ రకమైన మార్పు ప్రకృతి సహజ ప్రక్రియల ద్వారా దేనిని తిరిగి నింపడానికి సహకరిస్తుందంటే నేల సారాన్ని. రైతులు ఎరువులు లేదా ఇతర ఆధునిక సాధనాలు ఉపయోగించినందువల్ల ఏ రకమైన వ్యవసాయంలో భూమి ఉత్పాదకత తక్కువగా ఉంటుందంటే ఆదిమ జీవనాధార వ్యవసాయం. రైతులు ఎరువులు లేదా ఇతర ఆధునిక సాధనాలు ఉపయోగించినందువల్ల ఏ రకమైన వ్యవసాయంలో భూమి ఉత్పాదకత తక్కువగా ఉంటుందంటే ఆదిమ జీవనాధార వ్యవసాయంలో. దేశంలోని ప్రాంతాల్లో దీనిని వివిధ పేర్లతో పిలుస్తారు. వాటిని ఇప్పుడు చూద్దాం. ఆదిమ జీవనాధార వ్యవసాయాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. దీనిని అంటే ఆదిమ జీవనాధార వ్యవసాయాన్ని అస్సాం, మేఘాలయ, మిజోరం మరియు నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో జూమింగ్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఈశాన్య రాష్ట్రాల్లో జూమింగ్ అని. అలాంటి ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, మిజోరం మరియు నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో జూమింగ్ అని. మణిపూర్లో పామ్లవ్ అని. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో మరియు అండమాన్ నికోబార్ దీవుల్లో దిపా అని. నికోబార్ దీవులు దిపా, మణిపూర్లో పామ్లవ్. అలాగే అస్సాం, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రం అనేసరికి జూమింగ్ అంటారు. మణిపూర్లో పామ్లో, ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో మరియు అండమాన్ నికోబార్ దీవులలో దీవి, దిపా అని పిలుస్తారు. జూమింగ్. నరుకు కాల్చు వ్యవసాయాన్ని వివిధ దేశాల్లో ఏమని పిలుస్తారు చూద్దాం. జూమింగ్ అంటే నరుకు కాల్చు వ్యవసాయాన్ని వివిధ దేశాల్లో ఏమని పిలుస్తారో చూద్దాం. మెక్సికో మరియు మధ్య అమెరికాలో మిల్ఫాని. మెక్సికో మరియు మధ్య అమెరికాలో మిల్ఫాని. వెనుజులాలో కొనుకో అని.
బ్రెజిల్లోని రోకా అని పిలుస్తారు జూమింగ్ వ్యవసాయాన్ని. మధ్య ఆఫ్రికాలో మసోల్ అని, మధ్య ఆఫ్రికా మసోల్, ఇండోనేషియా లాడాంగ్, వియత్నాం రే, ఇండోనేషియాలో లాడాంగ్, వియత్నాంలో రే అని పిలుస్తారు. మధ్య ఆఫ్రికాలో మసోల్ అని పిలుస్తారు, బ్రెజిల్లో రోకా అని పిలుస్తారు, వెనిజులాలో కొనుకో అని పిలుస్తారు, మెక్సికో మరియు మధ్య ఆఫ్రికాలో మిల్ఫా అని పిలుస్తారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలోని ఈ ఆదిమ సాగుని ఏమని పిలుస్తారు? ఈ జీవనాధార వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు? భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బేవార్ లేదా దహియా అని, మధ్యప్రదేశ్లో బేవార్ లేదా దహియా అని, ఆంధ్రప్రదేశ్లో పోడు లేదా పెండ అని పిలుస్తారు. ఒడిశాలో పామదవి లేదా కోమన్ లేదా బ్రింగా అని పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో కుమారి అని, పశ్చిమ కనుమల్లో కనుమ కుమారి అని పిలుస్తారు. ఆగ్నేయ రాజస్థాన్లో వాల్రే లేదా వాల్ట్రే, హిమాలయ ప్రాంతాల్లో ఈ పోడు వ్యవసాయాన్ని లేదా జూమింగ్ వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారంటే కిల్ అని పిలుస్తారు. జార్ఖండ్లో కురువా అని పిలుస్తారు. ఈశాన్య ప్రాంతంలో జూమింగ్ అని పిలుస్తారు. అదే మనం ఈశాన్య ప్రాంతాల్లో జూమింగ్ అని ఆల్రెడీ నేర్చుకున్నాం కదా పైన. జార్ఖండ్లో కురువా అని పిలుస్తారు, ఈశాన్య రాష్ట్రాల్లో జూమింగ్ అని పిలుస్తారు. రింజా తన కుటుంబంతో కలిసి ఎక్కడ నివసించేదంటే అస్సాంలో దిపు శివార్లోని ఒక చిన్న గ్రామంలో రింజా నివసించేది. ఆమె తన కుటుంబ సభ్యులు సాగు కోసం కొంత భూమిని నరుకు కాల్చు పద్ధతిలో శుభ్రం చేయడం చూసి ఆనందిస్తూ ఉండేది. సమీపంలో నీటి బొగ్గు నుండి వెదురు కాలువ ద్వారా ప్రవహించే నీటిని పొలాలకు మళ్లించడంలో ఆమె తరచుగా వారికి సహాయం చేస్తుండేది. ఆమె తన చుట్టూ ఉన్న పరిసరాలను ప్రేమిస్తూ తనకు వీలైనంత కాలం అక్కడే ఉండాలని కోరుకుంటుంది. కానీ ఆ చిన్న అమ్మాయికి తగ్గిపోతున్న భూసారం గురించి కానీ, వచ్చే ఋతువులో తన కుటుంబం ఇంకొక భూమి కోసం అన్వేషించాలని కానీ ఆ చిన్న అమ్మాయికి తెలియదు. సింపుల్గా ఈ పొడి వ్యవసాయం చేయడం వల్ల భూమి సారం అనేది తగ్గిపోతుంది, ఋతువులో తన కుటుంబం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలని ఆ చిన్న అమ్మాయికి తెలియదు. అది మనం గుర్తించాలని చెబుతున్నారు. సాంద్ర జీవనాధార వ్యవసాయం ఇంకో వ్యవసాయ విధానం. సాంద్ర జీవనాధార వ్యవసాయం ఏ రకమైన వ్యవసాయం భూమిపై అధిక జనాభా ఒత్తిడి ఉన్న ప్రాంతాలు ఆచరించబడుతుంది. ఇది శ్రమతో కూడుకున్న వ్యవసాయం. సాంద్ర జీవనాధార వ్యవసాయం ఈ రకమైన వ్యవసాయం భూమిపై అధిక జనాభా ఒత్తిడి ఉన్న ప్రాంతాలు ఆచరించబడుతుంది. ఇది శ్రమతో కూడుకున్న వ్యవసాయం అంటే సాంద్ర జీవనాధార వ్యవసాయం. దీనిలో అధిక ఉత్పత్తిని పొందేందుకు అధిక మోతాదులో జీవరసాయన ఎరువులు నీటిని పాడుతారంటే సాంద్ర జీవనాధార వ్యవసాయం. దీనిలో అధిక ఉత్పత్తిని పొందేందుకు అధిక మోతాదులో జీవరసాయన ఎరువులు నీటిని వాడుతారంటే సాంద్ర జీవనాధార వ్యవసాయంలో. భారతదేశంలో అటువంటి వ్యవసాయం చేసి కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్పగలవా? సాంద్ర జీవనాధార వ్యవసాయాన్ని ఉపయోగించే దేశాలంటే సాంద్ర జీవనాధార వ్యవసాయం చేసే కొన్ని రాష్ట్రాల పేర్లను చెప్పకుంటున్నారు. వారసత్వ హక్కు వలన తరతరాలుగా భూ విభజన జరుగుతూ కమత పరిమాణం లాభసాటి కానప్పటికీ జీవనోపాధికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో రైతులు ఈ పరిమిత భూ కమతాల నుండి గరిష్ట ఉత్పత్తిని పొందడానికి కృషి చేస్తున్నారు. దీంతో వేటిపై తీవ్ర ఒత్తిడి పెరిగిందంటే వ్యవసాయ భూములపై. వారసత్వ హక్కు వల్ల అంటే తాతల నుంచి తండ్రులు, తండ్రుల నుంచి కొడుకులకు వచ్చేసరికి ఈ వారసత్వ హక్కు వలన తరతరాలుగా భూమి విభజన అంటే పొలాలను సర్దుకుంటున్నారు. భూ విభజన జరుగుతూ కమత పరిమాణం లాభసాటి కానప్పటికీ అంటే వ్యవసాయం యొక్క పరిమాణ కమతల యొక్క పరిమాణం లాభసాటి కానప్పటికీ జీవనోపాధికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో రైతులు ఈ పరిమిత భూ కమతాల నుండి గరిష్ట ఉత్పత్తిని పొందడానికి కృషి చేస్తున్నారు. జనరేషన్ మారుతూ ఉంటే కమతాల పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. ఆ తక్కువ పరిమాణంలోని ఎక్కువ ఉత్పత్తి చేయడానికేమో రైతులు కృషి చేస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే వేటిపై తీవ్ర ఒత్తిడి పెరిగిందంటే వ్యవసాయ భూములపై తీవ్ర ఒత్తిడి అనేది పెరుగుతూ వచ్చింది. తర్వాత వాణిజ్య వ్యవసాయం. ఆధునిక ఉత్పత్తికాలను విరివిగా ఉపయోగించడం ఏ రకమైన వ్యవసాయం యొక్క ప్రధాన లక్ష్యం అంటే వాణిజ్య వ్యవసాయం. దానికి ఉదాహరణ ఏంటంటే అధిక ఉత్పాదకతను పొందేందుకు అధిక దిగుబడినిచ్చే హై హీల్డింగ్ వెరైటీస్ HYV విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు, పురుగు మందులు మొదలైన వాటిని ఉపయోగించడం. ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించడం ఏ రకమైన వ్యవసాయం యొక్క ప్రధాన లక్షణం అంటే వాణిజ్య వ్యవసాయం. వాణిజ్య వ్యవసాయంలో ఎటువంటి ఉత్పాదకాలను విరివిగా వాడతారంటే ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగిస్తారు. ఇందులో అంటే వాణిజ్య వ్యవసాయంలో. దీనికి ఉదాహరణ అధిక ఉత్పాదకతను పొందేందుకు అధిక దిగుబడినిచ్చే హై హీల్డింగ్ వెరైటీస్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు, పురుగు మందులు మొదలైన వాటిని ఉపయోగించడం. అయితే ఏ వ్యవసాయం యొక్క వాణిజ్యపరమైన విస్తృతి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందంటే వాణిజ్య వ్యవసాయం. అయితే ఏ వ్యవసాయం యొక్క వాణిజ్యపరమైన విస్తృతి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందంటే వాణిజ్య వ్యవసాయం యొక్క విస్తృతి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు హర్యానా, పంజాబ్లో వరి వాణిజ్య పంట కాగా ఎక్కడ ఇది జీవనాధార పంటగా పండిస్తున్నారంటే ఒడిశాలో. అంటే ఈ వాణిజ్య వ్యవసాయం యొక్క విస్తృతి అనేది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మారుతూ ఉంటుంది. దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే హర్యానా, పంజాబ్లో వరి వాణిజ్య పంట
ఆ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి అనేది వాణిజ్య పంట. అలాగే ఎక్కడిది జీవనాధార పంట అంటే ఒరిస్సాలో జీవనాధార పంట. ఏది కూడా ఒక రకమైన వాణిజ్య వ్యవసాయ విధానం అంటే తోటల పెంపకం. ఒక రకమైన వాణిజ్య వ్యవసాయ విధానం ఏంటంటే టోటల్ పెంపకం అనేది ఒక రకమైన వాణిజ్య వ్యవసాయ విధానం. ఏ రకమైన వ్యవసాయంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారంటే తోటల పెంపకం. ఏ రకమైన వ్యవసాయంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారంటే తోటల పెంపకం. ఏది వ్యవసాయం మరియు పరిశ్రమలో అనుసంధానం చేస్తుందంటే తోటల పెంపకం. ఏది వ్యవసాయం మరియు పరిశ్రమలో అనుసంధానం చేస్తుందంటే తోటల పెంపకం. దేని వలస కూలీల సహాయంతో అధిక మూలధనం ఉపయోగించి పెద్ద భూభాగాల్లో చేస్తారంటే తోటల పెంపకం. దీనిని వలస కూలీల సహాయంతో అధిక మూలధనం ఉపయోగించి పెద్ద భూభాగాలు చేస్తారంటే తోటల పెంపకం. ఇందులోని అన్ని ఉత్పత్తులను సంబంధిత పరిశ్రమలో దేనిగా ఉపయోగిస్తారంటే ముడిసరుకుగా. ఇందులోని అన్ని ఉత్పత్తులను సంబంధిత పరిశ్రమలో దేనిగా ఉపయోగిస్తారంటే ముడిసరుకుగా ఉపయోగిస్తారు. భారతదేశంలో ముఖ్యమైన తోటల పెంపకం ఏంటంటే ఏ తోటలు పండిస్తారో తేయాకు, కాఫీ, రబ్బరు, చెరకు, అరటి మొదలైనవి. భారతదేశంలోని ముఖ్యమైన తోట పంటలు ఏంటంటే తేయాకు, కాఫీ, రబ్బరు, చెరకు, అరటి మొదలైనవి. ఆయా రాష్ట్రాల్లో పండించే ముఖ్యమైన తోట పంటలు అస్సాం, ఉత్తర బెంగాల్లో తేయాకు. అస్సాం, ఉత్తర బెంగాల్ రాష్ట్రాల్లో ముఖ్యమైన తోట పంట ఏంటంటే తేయాకు. కర్ణాటకలో కాఫీ. అస్సాం, ఉత్తర బెంగాల్లో తేయాకు, కర్ణాటకలో కాఫీ గుర్తుపెట్టుకోండి. ఏవి తోట పంటల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అంటే ఉత్పత్తి ప్రధానంగా మార్కెట్ కోసమే కాబట్టి తోట పంటల ప్రాంతాలను ఉద్గారణ అంటే ప్రాసెసింగ్ యూనిట్స్, పరిశ్రమలు, ప్రాసెసింగ్ అంటే పరిశ్రమలు మరియు మార్కెట్లను కలుపుతూ బాగా అభివృద్ధి చెందిన రవాణా ప్రసార సాధనాలు. ఏవి తోటల పంటల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అంటే ఉత్పత్తి ప్రధానంగా మార్కెట్ కోసమే కాబట్టి అంటే ఈ తోటల పంటలో మార్కెట్ ప్రధానంగా ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి తోటల పంటల ప్రాంతాలను, ఉద్గారణ పరిశ్రమలను మరియు మార్కెట్లను కలుపుతూ ఈ ప్రాసెసింగ్ ఉద్గారణ పరిశ్రమలు అంటే ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఫ్రూట్స్ని ఇవన్నీ తీసుకెళ్ళి వాటి ప్రాసెస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, అరటి ఫ్రూట్స్ లేకపోతే మామిడికాయలు తీసుకొచ్చి 2 మామిడి జ్యూసులు తీయడం ఇలాంటివి ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి కదా. ఆ ప్రాసెసింగ్ యూనిట్స్, పరిశ్రమలు మరియు తోటల ప్రాంతాలు అంటే తోట పంటల ప్రాంతాలు మరియు మార్కెట్లను కలుపుతూ బాగా అభివృద్ధి చెందిన రవాణా ప్రసార సాధనాలు అనేవి తోటల పంటల అభివృద్ధి ప్రధానంగా పాత్ర పోషిస్తాయి. సింపుల్గా తోటల పంటల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించేవి ఏంటంటే వాటన్నిటిని కలిపే రవాణా ప్రసార సాధనాలు. అవి ఏంటంటే తోటల పంటలు ఉండే ప్రాంతాలు, ఉద్గారణ పరిశ్రమలు మరియు వాటిని కలిపే మార్కెట్లను కలిపే రవాణా సౌకర్యాలు మరియు ప్రసార సాధనాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఇందులో తోటల పంటల అభివృద్ధిలో. థ్యాంక్ యూ.